సమ్మక్క సారలమ్మ వీరగాథకు జాతి వారసత్వ సంపదకు సంబంధించి చరిత్రకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్న మేడారం గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో సీఎం కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. చరిత్రలో తొలిసారి హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు సీఎం. రాష్ట్రంలో గడువు పూర్తయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. ఖమ్మం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ డయాస్పోరా సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. తొలి రోజు సదస్సులో ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో సీఎం విస్తృత స్థాయి భేటీలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ని, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను వారికి తెలియజేశారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇస్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ ఎలోన్ స్టోపెల్ తోనూ సీఎం భేటీ అయ్యారు. ఏఐ, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణకు ఇస్రాయెల్ మద్దతివ్వనుంది. ఇస్రాయేలీ స్టార్టప్లతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పైలట్ ప్రోగ్రామ్స్ నిర్వహించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భాగస్వామ్యం కావటానికి ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, వ్యవసాయం, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకొచ్చింది. కోడ్ హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు గూగుల్ సపోర్ట్ కోరారు సీఎం. తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తామని గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. ఇక హైదరాబాద్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుపై యూనిలివర్ ఆసక్తి వ్యక్తం చేసింది. మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాజాతరను ప్రారంభించారు. ఆదివాసీల అతిపెద్ద పండుగ అయిన సమ్మక్క సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తయిన క్రమంలో సీఎం ప్రజలకు అంకితం చేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో సీఎం కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. దాదాపు 1000 ఏళ్ల వీరగాథకు, జాతి వారసత్వ సంపదకు సంబంధించిన చరిత్రకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్న మేడారం గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. గద్దెల ప్రాంగణంలో పైలాన్ని ఆవిష్కరించారు. మేడారం మహాజాతర కోసం చేసిన ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రివర్గ సహచరులతో కలిసి బస్లో జంపన్నవాగు సర్కిల్ వరకు వెళ్లారు. జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని పర్యవేక్షించారు. అమ్మవార్ల వీరగాథ చరిత్రకు అద్దం పట్టేలా రాతి ప్రాకారాలు, శిలా తోరణాలతో దాదాపు 250 కోట్ల వ్యయంతో చేపట్టిన గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పనులను సీఎం పరిశీలించారు. మూలవాసులైన కోయ తెగల ఆచార వ్యవహారాలను కట్టుదిట్టంగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ప్రాంగణాన్ని ఆశాంతం పరిశీలించారు. మహాజాతరను పురస్కరించుకుని మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఆదివాసీలందరికీ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. జంపన్నవాగులో నిత్యం నీరు ప్రవహించేలా రామప్ప, లక్నవరం నుంచి పైప్లైన్ ద్వారా నీరు తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
వెల్లడించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి కుంభమేళాలను తలపించేలా నిరంతరం భక్తులు పర్యాటకులు సందర్శించేలా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తులకు స్నానాలు చేయడానికి, పవిత్ర స్నానం చేసి సమ్మక్క సారలమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈరోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అందుకే మిత్రులారా, ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు. ఒక మంచి పని చేసినప్పుడు మిగిలే సంతృప్తి అన్నిటికంటే మించింది. నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ వారం మేడారంలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చరిత్రలో తొలిసారి హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. మేడారం జంపన్నవాగులో నిరంతరం నీరుండేలా రామప్ప లక్నవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు 143 కోట్లు మంజూరు చేసింది. మేడారం పుణ్యక్షేత్రం కోసం ఇప్పటికే 19 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా మరో 21 ఎకరాల భూమి సేకరించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని కేబినెట్ తీర్మానించింది. ములుగు జిల్లాలో కొత్తగా పొట్లపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది జూలై నెలాఖరున మొదలు కానున్న గోదావరి పుష్కరాలను సమగ్ర ప్రణాళికతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని పురాతన ప్రసిద్ధ దేవాలయాల అభివృద్ధి, ఎకో టూరిజం దృష్టితో రిపోర్ట్ అందించేందుకు ఓ కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించారు. మార్చి 31 నాటికి కన్సల్టెన్సీ అందించే రిపోర్ట్ ఆధారంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మేడారంలో చేపట్టిన తరహాలోని ఆలయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి తీర్మానించింది. ఎల్ఎన్టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈలోగా మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన భూసేకరణ చేపట్టేందుకు 2787 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ నిర్మాణానికి, నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో లా కాలేజ్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో 362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలో జేఎన్టీయు కళాశాలకు శంకుస్థాపన చేశారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి, మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డ్, ఏదులాపురం నర్సింగ్ కాలేజ్ ను ప్రారంభించారు. వివిధ దేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్పించేందుకు త్వరలోనే కాలేజ్లకు ఆ భాషలు బోధించే లెక్చరర్స్ ని పంపిస్తామన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. అదేవిధంగా మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వారెవరైనా దరఖాస్తు చేసుకుంటే కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయోధ్యలోని రామ మందిరాన్ని తలపించేలా భద్రాచలం రాములవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.